రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో ముత్యం వెంకటరమణ ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో సుమారు 100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ముత్యం వెంకటరమణకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో రాజధాని నగరం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 15 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇక ఈ సోదాల్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 52 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, పలు చోట్ల వాణిజ్య భవనాలు, ప్లాట్ల వివరాలు లభించినట్టు సమాచారం. ఇంకా 10 లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ సుమారు 400 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో ముత్యం వెంకటరమణ ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో సుమారు 100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ముత్యం వెంకటరమణకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో రాజధాని నగరం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 15 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇక ఈ సోదాల్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 52 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, పలు చోట్ల వాణిజ్య భవనాలు, ప్లాట్లు లభ్యమైనట్లుగా సమాచారం. ఇంకా 10 లాకర్లు తెలవాల్సి ఉందని అధికారులు తెలిపారు. గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ సుమారు 400 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.